వైరస్లు, బ్యాక్టీరియా. పార్ట్ 3. ఫ్లానెల్స్ మరియు టవల్స్ వేరుగా ఉంటాయి. ఒక కమ్యూనల్ ఫ్యామిలీ రిన్సింగ్ కప్పుకు బదులుగా అనేక టూత్ మగ్గులు ఉంటాయి. బాగా తినండి మరియు వ్యాయామం చేయండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, విటమిన్ మరియు ఖనిజ పదార్థాలతో అదనపు రక్షణ పొందడం మీ శరీర కణాలకు సహాయపడుతుంది. వ్యాధి పోరాట కార్యకలాపాల యొక్క బలమైన సైన్యాన్ని ఉత్పత్తి చేయడానికి రోజువారీ మోతాదు కోసం సోఫా నుండి దిగడం ఆ సూక్ష్మక్రిమి పోరాట కణాలను ప్రసారం చేయటానికి సహాయపడుతుంది. తద్వారా అవి మీ రక్త ప్రవాహంలో దాడి చేసే బ్యాక్టీరియా మరియు వైరస్లను కనుగొని నాశనం చేయగలవు. రోజుకు 30 నిమిషాల ప్రణాళికను అనుసరించడం వల్ల మీ గుండెకు సహాయపడటమే కాకుండా మీ రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముక్కు పొరలను శాంతపరచండి. సెంట్రల్ హీటింగ్ మీ ముక్కు మరియు గొంతులోని రక్షిత శ్లేష్మ పొరలను ఎండిపోయేలా చేస్తుంది. దీని వలన మీరు ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శీతాకాలంలో భవనాలు పొడిగా ఉంటే మీ ముక్కు నుండి బ్యాక్టీరియా మరియు ఇతర కణాలను శుభ్రం చేయడానికి, పొరలను తేమగా ఉంచడానికి రోజు చాలాసార్లు నాన్ మెడికేటెడ్ సైలెన్స్ని ఉపయోగించండి. ఇప్పుడు మీ చేతులను కడుక్కోండి. ఆరబెట్టడానికి టాయిలెట్కి వెళ్ళిన తర్వాత ఫింగర్ టిప్స్లో ఉన్న కణాల సంఖ్య రెట్టింపు అవుతుంది. అయినప్పటికీ సగం మంది పురుషులు మరియు కొంతమంది స్త్రీలు టాయిలెట్కి వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కోవడంలో విఫలమవుతారు. బహిరంగ ప్రదేశాలలో చేతులు కడిగిన తర్వాత ట్యాప్ను తుడిచివేయడానికి పేపర్ టవల్ను ఉపయోగించండి. మీ చేతులను ఆరబెట్టడానికి మరొక పేపర్ టవల్ను ఉపయోగించండి. ఆ పైననే తలుపులు తెరవండి. ఆ పేపర్ టవల్ మీకు మరియు హ్యాండిల్కు మధ్య ఒక అవరోధంగా ఉంటుంది. ఇది ఆత్మీయంగా అనిపించవచ్చు, కానీ జలుబు మరియు ఫ్లూ వంటి అంటువ్యాధుల నుండి మిమ్మల్ని రక్షించటంలో ఇది సహాయపడుతుంది. హ్యాండ్ క్లెన్సర్ను మీతో తీసుకెళ్ళండి. జెల్ లేదా టవలెట్ రూపాల్లో లభిస్తుంది. ఇవి సమీపంలోని నీటి సరఫరా మైళ్ళ దూరంలో ఉన్నప్పటికీ ఎప్పుడైనా మీ చేతులను శుభ్రం చేసుకోవడానికి ఇవి పనికి వస్తాయి. ఇన్ఫెక్షన్ కారణంగా ప్రాథమిక పాఠశాలల్లో గైర్హాజరీపై జరిపిన ఒక అధ్యయనంలో జెల్ క్లెన్సర్లను ఉపయోగించే పాఠశాలల్లో ఇతర హ్యాండ్ క్లీనింగ్ పద్ధతులను ఉపయోగించే పాఠశాలల కంటే ఇన్ఫెక్షన్ నుండి దాదాపు 20% తక్కువ గైర్హాజరీ రేట్లు ఉన్నాయని తేలింది.